ధర్మకృద్ధర్మి సదసత్క్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ. అనగా ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మకృత్తు ధర్మస్థాపన కోసం స్వయంగా ధర్మాన్ని ఆచరించేవాడు, ధర్మి ధర్మాలన్నింటికీ ఆధారమైనవాడు, సత్యస్వరూపుడు, అసత్ స్థూల జగత్ స్వరూపుడు, క్షరం సర్వభూతమయుడు, అక్షరం అవినాశి అనగా నాశనం లేనివాడు, అవిజ్ఞాత క్షేత్రజ్ఞుడైన జీవాత్మను విజ్ఞాత అంటారు. వానికంటే విలక్షణమైనవాడు విష్ణు భగవానుడు. సహస్రాంశు వేల కిరణాలు గల సూర్యస్వరూపుడు, విధాత అందరినీ చక్కగా ధరించేవాడు, కృతలక్షణ శ్రీవత్సాది చిహ్నాలను ధరించినవాడు అని అర్థము. గభస్తినేమే సత్వస్థ సింహో భూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురు. అనగా గభస్తినేమి కిరణాల మధ్యలో సూర్యరూపంలో ఉన్నవాడు, సత్వస్థ అంతర్యామి రూపంలో ప్రాణులందరి అంతఃకరణాలలో ఉండేవాడు, సింహ భక్త ప్రహ్లాదుని కోసం నరసింహ రూపం ధరించినవాడు, భూతమహేశ్వర ప్రాణులందరికీ మహా ఈశ్వరుడు, ఆదిదేవ అందరికీ ఆదికారణుడు మరియు దివ్యస్వరూపుడు, మహాదేవ జ్ఞానయోగం ఐశ్వర్యాది మహిమలతో కూడినవాడు, దేవేశ సమస్త దేవతలకు స్వామి, దేవభృద్గురు దేవతలను విశేష రూపముగా పెంచి పోషించే వారి యొక్క పరమ గురువు అని అర్థము. ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరి దక్షిణ. అనగా ఉత్తర సంసార సముద్రం నుండి ఉద్ధరించేవాడు మరియు సర్వోత్తముడు, గోపతి గోపాల రూపంలో గోవులను రక్షించేవాడు, గోప్త సమస్త జీవులను పాలించేవాడు మరియు రక్షించేవాడు, జ్ఞానగమ్య జ్ఞానం ద్వారా తెలుసుకోదగినవాడు, పురాతన ఎప్పుడు ఏకరసాత్మకుడై ఉండే అందరికంటే మొదటి పురాణ పురుషుడు, శరీరభూత భృత్ శరీరాన్ని ఉత్పాదించే పంచభూతాలను ప్రాణరూపంతో పాలించేవాడు, భోక్త నిరతిశయమైన ఆనందపుంజాన్ని అనుభవించేవాడు, కపీంద్ర వానరులకు స్వామి అయిన శ్రీరాముడు, భూరి దక్షిణ శ్రీరామ అవతారంలో యజ్ఞాలు చేసే సమయంలో అధిక దక్షిణలు ఇచ్చినవాడు అని అర్థము. సోమపోమృ తపస్సోమ పురుజిత్ పురుసత్తమ వినయో జయ సత్యసంధో దాసార్హ సాత్వతాం పతి. అనగా సోమపహ యజ్ఞంలో దేవరూపంతోనూ యజమాన రూపంతోనూ సోమరసాన్ని పానం చేసేవాడు, అమృతపహ సముద్రమథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు తాగించి తాను తాగినవాడు, సోమహ ఓషధులను పోషించే చంద్రస్వరూపుడు, పురుజిత్ ఎంతో మంది మీద విజయలాభం పొందినవాడు, పురుసత్తమ విశ్వరూపుడు మరియు అత్యంత శ్రేష్ఠుడు, వినయ దుష్టులను దండించేవాడు, జయ అందరిపై విజయం పొందేవాడు, సత్యసంధ నిజమైన ప్రతిజ్ఞ చేసేవాడు, దాసార్హ దశార్హ వంశంలో పుట్టినవాడు. అనగా దానమును అందుకొనుటకు గాని దానములుగా ఆయనకు సమర్పించుకోవడానికి కూడా తగినవాడు నారాయణుడే, సాత్వతాం పతి యాదవులకు తన భక్తులకు స్వామి అనగా వారి యోగక్షేమాలు నడిపించేవాడు అని అర్థము. జీవో వినయిత సాక్షి ముకుందో మిత విక్రమ అంబోనిధిరనంతాత్మ మహోదధిశయోంతక. అనగా జీవ క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణాలను ధరించేవాడు, వినయిత సాక్షి తనకు శరణార్థులైన భక్తుల యొక్క వినయభావాన్ని తత్కాలంలోనే ప్రత్యక్షముగా అనుభవించేవాడు, ముకుంద ముక్తినిచ్చేవాడు, అమిత విక్రమ అపార పరాక్రమవంతుడు, అంబోనిధి జలానికి నిధి అయిన సముద్ర స్వరూపుడు, అనంతాత్మ అనంతమూర్తి, మహోదధిశయ ప్రళయకాలమునందు మహాసముద్రంలో పవ్వళించేవాడు, అంతక ప్రాణులను సంహరించే మృత్యుస్వరూపుడు అని అర్థం. అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. అనగా అజహ జన్మ వికారరహితుడు, మహార్హ పూజనీయుడు, స్వాభావ్య నిత్యసిద్ధుడైనందువలన స్వతసిద్ధంగా ఉత్పన్నమే కానివాడు, జితామిత్ర రావణాసురుడు శిశుపాలుడు వంటి శత్రువులను జయించినవాడు, ప్రమోదన స్మరించినంత మాత్రం చేతనే నిత్యము ఆనందింపచేసేవాడు, ఆనంద ఆనంద స్వరూపుడు, నందన అందరినీ ఆనందింపచేసేవాడు, నంద సమస్త ఐశ్వర్య సంపన్నుడు, సత్యధర్మ విశ్వానికి ఆధారాలైన భగవద్ధర్మాలే సత్యధర్మములు. ఈ సత్యమైన ధర్మంతోనే మూడు లోకాలను హరి నిర్వర్తిస్తూ ఉన్నాడు, త్రివిక్రమ 3 అడుగులతో ముల్లోకాలను కొలిచినవాడు అని అర్థం. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిదశాధ్యక్ష మహాశృంగ కృతాంతకృత్. అనగా
మహర్షి కపిలాచార్య సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు కపిల భగవానుడు. కృతజ్ఞ కృతమును తెలిసినవాడు అనగా తన భక్తుల సేవలు అధికమని తలంచి తనను తాను రుణగ్రస్తునిగా భావించుకునేవాడు. మేదినీపతి భూమికి పతి. త్రిపద త్రిలోకములనే 3 పాదాలు గల విశ్వరూపుడు. త్రిదశాధ్యక్ష దేవతలందరికీ స్వామి. మహాశృంగ మత్స్యావతారంలో పెద్ద కొమ్మును ధరించినవాడు. కృతాంతకృత్ స్మరించిన వారి యొక్క సమస్త కర్మలను అంతమొందించువాడు అని అర్థం. మహావరాహో గోవింద సుషేణ కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర అనగా మహావరాహ హిరణ్యాక్షుని వధించడానికి మహావరాహ రూపాన్ని ధరించినవాడు. గోవింద వేదవాక్కు ద్వారా తెలుసుకోవడానికి సఖ్యమైనవాడు. సుషేణ చక్కని సేనలు కలిగినవాడు విష్ణువు అనగా శోభనకరమైన మంగళకరమైన పార్షదులు అనే గణాలను సేనలుగా కలిగి చక్కని వ్యవస్థతో విశ్వాన్ని నిబద్ధం చేసి నడిపిస్తున్న భగవానుడు శ్రీమన్నారాయణుడు. కనకాంగది బంగారు భుజకీర్తులు ధరించినవాడు. గుహ్య హృదయాకాశంలో దాగినవాడు. గభీర మిక్కిలి గంభీర స్వభావం కలవాడు. గహన ప్రవేశించడానికి మిక్కిలి కఠినమైన స్వరూపం కలవాడు. గుప్త వాక్కుతో గాని మనసుతో గాని గ్రహింపశక్యం కానివాడు. చక్ర గదాధర భక్త రక్షణార్థం చక్రం గద మొదలైన దివ్యాయుధాలను ధరించినవాడు అని అర్థము. వేదాస్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచిత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాహ అనగా వేద అన్ని విధానాలను ఏర్పరచినవాడు. స్వాంగ పనులు చేయడంలో తనకు తానే సహకారి అయినవాడు. అజిత ఎవరి చేతను జయింపబడనివాడు. కృష్ణ శ్యామసుందరుడైన శ్రీకృష్ణుడు. దృఢ తన స్వరూప సామర్థ్యాల నుండి ఎన్నడూ చ్యుతి చెందనివాడు. సంకర్షణోచిత ప్రళయకాలములో అందరినీ ఒకేసారి సంహరించేవాడు మరియు ఏ కారణంగానూ పతనం కాని అవ్యయుడు. వరుణ జలానికి అధిపతి అయిన వరుణదేవుడు. వారుణ వరుణుని పుత్రుడైన వశిష్ఠ స్వరూపుడు. వృక్ష అశ్వత్థ వృక్ష రూపుడు. పుష్కరాక్ష కమలనయనుడు. మహామనాహ సంకల్పమాత్రం చేతనే ఉత్పత్తి పాలన సంహారము వంటి సమస్త లీలలు చేయగల శక్తిమంతుడు అని అర్థం. భగవాన్ బగహానంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ అనగా భగవాన్ ఉత్పత్తి ప్రళయాలు జనన మరణాలు విద్యా అవిద్యలు ఎరిగినవాడు. సర్వ ఐశ్వర్యాది 6 భోగాలతో కూడినవాడు. భగహ తన భక్తుల యొక్క ప్రేమను పెంచేందుకు వారి ఐశ్వర్యాదులను హరించేవాడు మరియు ప్రళయకాలంలో అందరి ఐశ్వర్యాలను నశింపచేసేవాడు. ఆనంది పరమ సుఖ స్వరూపుడు. వనమాలి వైజయంతి వనమాలను ధరించినవాడు. హలాయుధ హలము అనే ఆయుధాన్ని ధరించిన బలభద్ర స్వరూపుడు అనగా బలరాముడు. ఆదిత్య అదితి యొక్క పుత్రుడైన వామన భగవానుడు. జ్యోతిరాదిత్య సూర్యమండలంలో విరాజమానుడైన జ్యోతిస్వరూపుడు. సహిష్ణు సహించే స్వభావం కలవాడు అనగా విరోధులను ఎదుర్కొనే ప్రతాపశాలి విష్ణువే. శరణు అన్నవారి అపరాధాలను క్షమించే సహనశీలుడు కూడా విష్ణువే. గతి సత్తమ సత్పురుషులకు పరమ ఆశ్రయమైనవాడు మరియు సర్వోత్తముడు అని అర్థము.